నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం పోచారంలో ముఖ్య అతిథిగా హాజరైన హైటెక్ కంపెనీ సేల్స్ మేనేజర్ మౌనిక మాట్లాడుతూ గ్రామంలో ఈరోజు హైటెక్ హైబ్రిడ్ సీడ్స్ మొక్కజొన్న పంట గురించి రైతులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో బుక్య రవి, బొర్రా లక్ష్మయ్య, వాంకుడు శ్రీను, తుడుం పిచ్చయ్య, జరపాల రాంబాబు, బుక్య దేవుల, బుర్రా జయమ్మ, కీలోతి చిన్న, బూక్య అచ్చ, బాదావత్ లచ్చిరామ్, బాణోత్ రామ్దాస్, అజ్మిరా రామ్దాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వస్తుంది. దానికి తగ్గట్టు మీ యాజమాన్య పద్ధతులు కూడా చేసుకోవాలి. ఆ టైంలో అయితే సరిపోదు. మన యాజమాన్య ఇప్పుడున్న కాలానికి మాత్రం తక్కువ దిగుబడి కాదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 37 క్వింటాలు ఒక రైతుకు వచ్చింది. ఇక్కడ మాది పక్కనే బుక్య సురేష్ అనేసి మన రైతే, ఇక్కడ పోచారం, ఆయనకు వచ్చేసి 37 క్వింటాలు వచ్చింది. అట్లాగే మన దాసరి జయమ్మ గారికి 38 క్వింటాలు పర్ ఎకర్కి, ఒక ఎకరానికి వచ్చింది. ఈ రకమైన దిగుబడి వచ్చింది. దీనికి వేసుకోవడం వల్ల రైతులందరికీ లాభసాటి. ప్లస్ రైతు నోట కూడా మీరు వినొచ్చు. ఇప్పుడు జనవరి 15వ తారీఖు వేసిన రైతుని ఈరోజు మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్ పెట్టడం జరిగింది. మా కాడ ఉంటుంది, మాది డైరెక్ట్ పొట్టలో నుంచి కంకి వస్తుందండి. మిగతా హైబ్రిడ్ ఏంటంటే పొట్టలో నుంచి ఫస్ట్ కాడ వస్తుంది. ఇంత పొడుగు కాడనే కనిపిస్తుంది. అది మీకు అందుకే అది ఎక్కువ హైట్ అనిపిస్తుంది. మాది హైట్ తక్కువ ఉన్న దిగుబడి మాత్రం అసలు ఎంత మేడం ఈ రేట్ ఎంత ప్యాకెట్? అంటే ఇప్పుడు పోచారం బుర్ర లక్ష్మయ్య రైతుని. నేను జనవరిలో 17 తారీఖు వేసిన, 17 నుంచి 20 తారీఖు నీళ్ళు కట్టిన, అంటే 20 తారీఖు మొలిసింది. ఆ రోజు నుంచి లెక్క మనకి 20. అండి, నా పేరు వచ్చేసి మౌనిక. నేను హైటెక్ సీడ్ కంపెనీలో చేస్తున్నాను టెరిటరీ సేల్స్ మేనేజర్గా. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం 2 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పోచారం విలేజ్లో మేము మెగా ఫీల్డ్ పెట్టడం జరిగిందండి. 150 నుంచి 200 మంది వరకు వచ్చారు. ఇక్కడ ఏంటంటే క్షేత్రస్థాయి పర్యటన చూడడానికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి రైతు వేరే దగ్గర ఎకరం వేశారండి. అది వచ్చేసి మనకి 37 క్వింటాలు దిగుబడి వచ్చిందండి ఎకరానికి. అది కూడా జనవరి 15వ తారీఖులో వేశారు. 17వ తారీఖు వేశారు. జనవరి 20కి మనకి జర్మినేషన్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి రైతు మాట్లాడతారు, తన అనుభవం ఏంటి, ఎలా ఉంది హైబ్రిడ్ అనేది. బుర్రా లక్ష్మయ్య అండి, పోచారం రైతు. నేను జనవరి 17 గింజలు నాటాను. 20 తారీఖు వల్ల మొలక అనేది వచ్చింది. ఈ హైటెక్ దిగుబడి బాగానే వచ్చింది. కంకి బాగుంది, దిగుబడి కూడా బాగుంది. దాన్ని రైతు వారిగా వేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు ఒక ఎకరానికి వేస్తే అలా కూడా 37 క్వింటాలు వచ్చింది. ఇది అయితే 40 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాను. నువ్వు చెప్పబోయ్. ఏం చెప్పనా? నా పేరు రవికుమారు. నేను ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మొత్తానికి సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మన ఇల్లందు మండలం పోచారం గ్రామంలో బుర్రా లక్ష్మయ్య గారికి హైటెక్ 5106 అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ 5106 రకం జెర్మినేషన్ 100కు 100% రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ వేసుకున్న ప్రతి రైతు, ఇక్కడ దాసరి జయమ్మ గారు కానీ, బూక్య దేవుల కానీ, బూక్య సురేష్ కానీ, అట్లాగే వాంకుడు శ్రీను గారు కానీ, అట్లాగే వాంకుడు మల్సూర్ గారు, జరపల రాంబాబు, జరపల హతిరామ్, ఇలాంటి పెద్ద పెద్ద రైతులకు మనం ఇవ్వడం జరిగింది. వేసిన ప్రతి రైతు వారు ఫుల్ సంతోషకరంగా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ మెగా ఫీల్డ్ పెట్టడం జరిగింది. దాదాపు 200 మంది పోచారం గ్రామం నుంచి రైతులు వచ్చి ఈ యొక్క హైటెక్ మొక్కజొన్న అనే హైబ్రిడ్ రకాన్ని చూడడం జరిగింది. చూసిన ప్రతి రైతు బాగా సంతోషకరంగా బాగుంది, నెక్స్ట్ మేము వేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము, మాకు ఇవ్వండి అని అడగడం జరిగింది. అట్లాగే ఈ యొక్క హైబ్రిడ్ ఏ రకాన్ని తట్టుకుంటుందంటే విల్ట్ వచ్చిన దాన్ని కూడా తట్టుకునే రకం. దీంట్లో పురుగు మందు కలిసి ఉంటుంది, థైమెంథాక్సిన్ కలిసడం వల్ల పురుగు దీనికి ఎక్కువగా రాదు. విల్ట్ అనేది, ఎండు తెగుళ్ళు అనేది రాదు. ఇది హైట్ కూడా ఈ హైటే వస్తుంది, 6 ఫీట్ల హైటే వచ్చి 5వ వరుసలో కంకి పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు గాలి దుమ్ము వచ్చినా ఇది కిందికి పడదు. దానికోసం అనేసి రైతులు దీని మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఓకే అండి, నాకు సహకరించిన రైతు సోదరులందరికీ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.